హలో హలో ఆల్ వెల్కమ్ టు అదర్ కుకింగ్ వ్లాగ్. ఈరోజు మనం చేసుకోబోతున్నాము చింతపండు పులిహోర. సో అన్న ఈరోజు చింతపండు పులిహోర కాదన్న, మరి నిమ్మకాయ పులిహోర అన్న. గుడిలో అదే ఉంది ప్రసాదం, నిమ్మకాయ పులిహోర ఉంది. నిమ్మకాయ పులిహోర మరి చింతపండు పులిహోర అని చెప్పేసాం కదరా. చెప్పనా లేదు, నిమ్మకాయ పులిహోర అయిపోయినా గుడిలో దొరుకుతుంది కదా పక్కగా. సో ఈరోజు మనం చేసుకోబోయే కుకింగ్ వ్లాగ్లో పదార్థం పేరు నిమ్మకాయ పులిహోర. యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు నిమ్మకాయ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇందులో రాసుకొచ్చాం. రైస్, నిమ్మకాయలు, గుడి. పంతులు గారు చెప్పా రే రాజేష్, ఏంట్రా ఇవన్నీ? టెంపుల్ నుంచే కదా తీసుకొచ్చింది నిమ్మకాయ పులిహోర. అయితే ఇందులో రాసేస్తావా? తీసే, ఇవన్నీ తీసే చెప్తా. దేవుడి మీద జోకు లేక నా సంకటం అయిపోతుంది. చూసావు కదా ఎలా ఉందో పరిస్థితి. సరే ఉంచు. ఈడు కూడా పంతులు వేసేస్తున్నాడు నా మీద. పులిహోర చేయడానికి ముఖ్యంగా కావాల్సింది పోపు. పోపులో ఆల్రెడీ పోపు ఇక్కడ వేసాను, ఇక్కడ ఉడుకుతూ ఉన్నది. సో దాంట్లో మనం పల్లీలు వేద్దాం. సో ఎక్కువ మంది పల్లీలు వేసుకుంటుంటారు వాళ్ళకి ఇష్టం కాబట్టి. రే రాజేష్, పల్లీలు వేద్దాం. పోపు కూడా చాలా వేడిగా ఉంది. అది కాదు, ఇప్పుడు పల్లీలు వేసేస్తాం బాగానే ఉంది. దేవుడు కూడా పులిహోరలోని మరి పల్లీలు ఉంటాయా? ఏమన్నా నాకు తెలియదు. మరి చూసావు కదా, ఏమన్నా తెలియదు అంటావేంటి? కాజే అన్న, ఎవరికైనా కాజే అడుగు. నన్ను అడుగుతావే, నాకేం తెలుసు బొక్క. చూసాను, ఉన్నదన్నావు మరి. బూతులు మాట్లాడు. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. గోపీనాథ్ దోల నక్షత్రం ఎటకారం రాశి. అర్చన పూజ కాదండి. మీ గుళ్ళో ప్రసాదంలో పల్లీలు ఉన్నాయండి. సారీ తిడుతున్నాడేంటి? యూట్యూబర్ అని తెలీదా? ఓప్ అయితే కనుక రెడీ అయిపోయింది రాజేష్. సో ఇప్పుడు మనం తీసుకున్న రైస్ని అండ్ నిమ్మకాయ రసాన్ని కూడా మిక్స్ చేద్దాం. ఈ రెండు మిక్స్ చేసుకున్న తర్వాత పోపుని ఇందులో వేసి మిక్స్ చేసుకుంటే పులిహోర అనేది రెడీ అవుతుంది. సో 2 minutes గ్యాప్, తర్వాత మళ్ళీ వచ్చి కలుద్దాం. ఓకే, వెళ్ళరా, తర్వాత చూసుకుందాం. సరే, సారీ చెప్పాను కదా వెళ్ళు. నేను స్నానం చేయలేదా? స్నానం చేయలేదా? ఏమీ కాదురా, ఇప్పుడు దేవుడు వచ్చి నేను అడగను స్నానం చేస్తావా లేదా అని. నేను వెళ్ళానా? నేను స్నానం చేయలేదు, నేను వెళ్ళాను. గుడికి వెళ్ళాను నేను, అంతే. పాపం చుట్టుకుంటాను, నేను వెళ్ళాను. పాపం వెళ్తే ఇద్దరం వెళ్దాం. సరే పద, ఇద్దరం వెళ్దాం. పులిహోర అయితే కనుక చాలా మంచి టేస్ట్ వచ్చింది. ఇంకొక 2 minutes ఉంటే కనుక చాలా బాగా ఉంటుంది. సో 2 minutes తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే ఓకే రాజేష్, రెడీయా? రే మళ్ళీ గుడి మూసేస్తారు రా. అయిపోయిందన్న, 2 నిమిషాలు. అన్న పులిహోర అయిపోయిందన్న. పులిహోర అయిపోయిందా? ఇప్పుడు ఎలా రా? మొత్తం అయిపోయిందన్న పులిహోర. ఏదో ఒక మేనేజ్ చేయాలి. ఎలా మేనేజ్ చేయాలరా? నాకు పులిహోర కూడా లేకుండా చేతిలోని. సరే పులిహోర అయితే చాలా బాగా వచ్చింది. మొట్టమొదటిగా వండిన పులిహోర కాబట్టి దేవుడికి ఇస్తే బాగుంటుంది అనుకున్నాం. దేవుడి దగ్గర పెట్టిన తర్వాత భక్తులకు ఇచ్చారు. భక్తులు అయితే చాలా బాగుంది ఇంకా అడిగారు. సో అందరికీ పులిహోర ఇవ్వడం జరిగింది. సో అందుకే మీకు చూపించలేకపోతున్నాను. రాజేష్, భక్తులు ఏమంటున్నారు? నా భలే వచ్చిన టేస్ట్ బాగుందన్నారు. అది అందువల్లే ఇవ్వడం జరిగింది. సో అదండి సంగతి. ఈరోజు పులిహోర వ్లాగ్, కుకింగ్ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. వచ్చే వారం మళ్ళీ ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. ఓకేనా? ఓకే, బాయ్. సరిగ్గా చూసుకో, ఏంటి ఇబ్బందులు పట్టలేదా? పులిహోర లేపడం ఏంటో చెరగని.